అసలు ఇంత తొందరగా ఇది తీయాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మొన్ననే లాస్ట్ వీక్లో వర్షం పడ్డప్పుడు అనుకున్నా, అమ్మాయి ఈసారి కొంచెం బెటర్గా ఉంది, పిల్లలకి ఇంకా ఏది అటాక్ కాలేదు అనుకున్నా. అంతే ఈ వారానికల్లా మళ్ళీ అటాక్ అయిపోయింది. చిన్న పాపకైతే ఫుల్ ఫీవరు, దగ్గు, సర్ది, ఈ 3 అటాక్ అయిపోయినాయి ఒకటేసారి. నేను వీడియోకి ఎంట్రీ చెప్పడమే మర్చిపోయినా. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ముచ్చట్లు. అందరూ ఎట్లా మంచిగా. మా చిన్న పాప అయితే జ్వరం వచ్చేసింది. సో మేము అందుకే సాడ్గా ఉన్నాం అనమాట. నేను అసలు ఎంట్రీ చెప్పడమే మర్చిపోయినా వీడియోకి. అసలు పిల్లలకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తున్నాం ఏందని మనకు మైండే పనిచేయదు కదా. ముఖ్యంగా నాకైతే అసలు పనిచేయదు ఏం చేస్తున్నాం ఏందని సంగతి. వినిపిస్తుందా? దగ్గుతుంది, ఫుల్ దగ్గు, అసలు ఫుల్ దగ్గులేసింది. ముందు రోజే ఏ రోజైతే తనకు ఫీవర్ వచ్చిందో ఆ రోజే ముందు నుంచే నేను అంటే మరీ ఎక్కువైపోయిన తర్వాత కాకుండా ముందు నుంచి జాగ్రత్తగా ఉండడానికి నేనైతే నెప్లైజర్ పట్టిన. మామూలుగా దగ్గు సర్ది ఉన్నప్పుడు ఇదివరకు అయితే ఓన్లీ సర్దికి మాత్రమే నెప్లైజర్ పడుతుండే. బట్ తర్వాత మా పాపకి ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో తను బయటపడింది. ఆ స్ట్రగుల్స్ అంతా నేనైతే షార్ట్స్లో షేర్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు చూడకపోయింటే చూడండి. సో తనకి కోల్డ్ కాఫ్ ఏదైనా వస్తే అంత ఈజీగా తక్కువ కాదనమాట. ఒక 10 to 15 days వరకు ఉంటుంది అన్నట్టు తనకి. ఆ లోపు తను వీక్ అయిపోతుంది. సో అదొక ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల అదొకటి తనలో ఏమంటారు ఒక వీక్ పాయింట్ తనది. అర్ధరాత్రి 2:30 అవుతుంది, అప్పుడు లేచి ఏడుస్తుంది చిన్న పాప. చూసేసరికి ఫుల్ ఒళ్ళు కాలిపోతుంది, ఇట్లా వేడి పొగలు వస్తున్నాయి అట్లా అనిపిస్తుంది ఫుల్. అందుకే లేచి వేడి నీళ్ళు పెట్టుకొచ్చేసి ఇంకా తడిగుడ్డ పెట్టిన, గోరువెచ్చని నీళ్ళతోటి కాటన్ క్లాత్ తోటి తుడిచిన అనమాట. అట్లా 15 to 20 minutes అట్లా తుడిస్తే వెంటనే టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే ఇది కూడా మా పాప వల్లనే. మా పాపకు ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు ఫుల్ ఫీవర్ వచ్చింది. పొద్దుగాల అనుకుందంటే సాయంత్రం వరకు కనీసం మెస్లో లేదు, లేవలేదు, వాటర్ కూడా తాగలేదు. ఆయన సడన్గా మాకు భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ డాక్టర్ వెంటనే అడ్మిట్ చేసేసుకుని తనకు టెంపరేచర్ ఎక్కువ ఉందని అడ్మిట్ చేసుకొని ఒక పారాసెటమాల్ సిరప్ పోసి మమ్మల్ని అడ్మిట్ చేసుకొని ఒక టిన్లో గోరువెచ్చని నీళ్ళు ఇచ్చి గంట సేపు తుడుస్తూనే ఉండమన్నారు. దాంతో టెంపరేచర్ తగ్గే వరకు అక్కడ అడ్మిట్ అయ్యి ఇంకా నేను గంట సేపు తుడిచేసరికి పాప లేచి కొంచెం అటు ఇటు చూసి ఆకలిస్తుందని చెప్పగానే ఓఆర్ఎస్ తీసుకొచ్చి తాగిపియడం. సో అప్పుడు నాకు అర్థమైందనమాట, ఎప్పుడైనా టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కాటన్ క్లాత్ తోటి గోరువెచ్చని నీళ్ళలో తడిపి తుడిస్తే టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. బట్ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువైపోతే పిల్లలకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు భయపడతారు, ఎందుకంటే ఎక్కువ వస్తే ఫిట్స్ వస్తుందేమో, నెత్తికి వస్తే ఫిట్స్ వస్తుంది అన్నట్టుగా అంటారు ఊర్లలో. సో అట్లా రావద్దని ఇంకా అర్ధరాత్రి 2:30 అయినా కూడా లేచి ఫస్ట్ ఒక ట్రిప్ మా వారు తుడిచారనమాట క్లాత్ పెట్టి. తర్వాత ఇంకా ఆయన పొద్దున్నే మార్నింగ్ 6 గంటలకు వెళ్తారు ఆయన ఆఫీస్కి. ఇంకా ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే లేచి మెల్లగా ఓపిక తెచ్చుకొని ఇంకా తుడిచిన. ఎందుకంటే నాకు పొద్దుగాల వండుకునే ఆప్షన్ అని ఉంటుంది, ఆయనకు ఆప్షన్ కూడా ఉండదు కదా. 5కి లేచి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతారు, కనీసం ఏమన్నా వండుకుంటామనేసి ఇంకా నేను లేచి తుడిచిన. రాత్రే 3-4 సార్లు తుడిచినా మేము, కొంచెం పర్వాలేదు టెంపరేచర్ అయితే. పొద్దునకల్లా ఇంకా ఫీవర్ ఉంది, తగ్గిపోలేదు. ఇంకా నేనైతే సనీక్షన్ స్కూల్కి కూడా పంపట్లేదు ఈరోజు, ఎందుకంటే ఆ రోజు మండే. నేనేమో పూజ చేసుకొని ఏమీ తినను, అండ్ ముందు రోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఏం ప్రిపరేషన్స్ కూడా చేయలేదు. సో ఈమెమో పండుకొని ఉంది చిన్న పాప, అసలు లేవట్లేదు, ఎందుకంటే రాత్రంతా నిద్ర లేదు కదా జ్వరంతో. మబ్బుల మా వారు పోయిన తర్వాత మా నైనిష్ అయితే పడుకుంది. ఇంకా లేపడం ఎందుకని తనను కూడా లేపలేదు, ఇంకా సనీక్షన్ కూడా లేపలేదు. నాకు అసలు ఓపిక లేదు, రాత్రి నిద్ర లేక మెడలు వస్తున్నాయి. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు. ఇప్పుడు ఆమెను స్కూల్కి పంపి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇచ్చి ఈమెను ఎత్తుకొని కూడా అస్సలు ఓపిక లేదు. అందుకనే ఇంకా నేను పంపనని డిసైడ్ అయిపోయి పండుకున్నామని లేపలేదు ఇంక ఇద్దరిని. ఇంకా మళ్ళీ మసులుతుంది అనమాట మా చిన్న పాప. చూసేసరికి మళ్ళీ టెంపరేచర్ పెరిగింది. ఇంకా అందుకనేసి మళ్ళీ ఒకసారి క్లాత్ తోటి తుడుద్దామని వామ్ వాటర్ తోటి క్లాత్ తోటి తుడుస్తున్నా. ఇట్లా గంటకు ఒకసారి తుడిచినా కూడా ఏం కాదు, మొత్తం టెంపరేచర్ అంతా తగ్గిపోయే వరకు మనం తుడవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కానీ కూల్ వాటర్ తోటి తుడవకండి. గోరువెచ్చగా ఉండాలి వాటర్, గోరువెచ్చడి వాటర్ చల్లగా అయిపోయే వరకు తుడుచుకోండి. మళ్ళీ తుడుచుకున్న వెంటనే వేరే పొడి క్లాత్ తోటి మళ్ళీ తుడుచుకోండి. అప్పుడు పిల్లలకు చలి వేయకుండా ఉంటుంది, లేదనుకోండి చలి వస్తుంది పిల్లలకి. ఇంకా నేనైతే ఇల్లు గిట్లా క్లీన్ చేసేసుకొని స్నానం చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నా. నాకు ఇంకా ఇట్లాంటి డేస్లో ఎక్కువ దేవునికి పూజ చేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అనమాట పూజ చేసుకుంటే. లేదనుకోండి ఆ స్ట్రెస్ లాగా అనిపిస్తుంది, అసలే రాత్రి నిద్ర లేదు, పిల్లలకు ఒంట్లో బాగాలేదు. ఇంకా అట్లాంటి టైంలో నేను ఇంకా దీపం పెట్టుకోలేదు అనుకోండి, నాకు ఇంకా నెగిటివ్ వైబ్సే వస్తాయి అన్నట్టు. ఆ పాజిటివ్ వైబ్స్ కోసానికి నేనైతే ఇంకా పూజ చేసేసుకుంటా. ఎవ్రీ మండే నేను పూజ చేసుకుంటా ఖచ్చితంగా. నేను శివభక్తురాలని. ఈ శివభక్తులకు శివయ్య అయితే అన్ని పరీక్షలే పెడతాడనమాట. ప్రతి అడుగు పరీక్షలే మాకు, ఏది అంత ఈజీగా దొరకదు. మీరు గమనించండి, మీకు ఎవరైనా శివభక్తులు తెలిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఏది అంత సింపుల్గా ఈజీగా సులువుగా అస్సలు దొరకదు. ఎన్నో ఆటుపోట్లు పడితే తప్ప ఏది నోటి దాకా రాదనమాట. నోటి దాకా వచ్చింది కూడా నోట్లోకి కూడా పోదు. ఆ శివయ్య ఫుల్ పరీక్షలు పెడతాడు. ఆయన అందులోనూ మనోళ్ళకే ఎవరైతే మనోళ్ళని మనం భ్రమపడతామో వాళ్ళందరి క్యారెక్టర్లు మనకు తెలిసేటట్టు చేస్తాడనమాట శివయ్య. సో శివయ్య ఫస్ట్ పరీక్షలు పెడతాడు, ఆ తర్వాతే ఫలితాన్ని ఇస్తాడు.
అంతేనా కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ శివభక్తులు ఎవరైనా ఉంటే కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అండ్ పిల్లలకి నేను వెళ్ళి నా టిఫిన్ తీసుకొద్దామని ముందు రోజు ఏం టిఫిన్స్ కోసం ప్రిపరేషన్ చేయలేదని చెప్పినా కదా, అందుకే ఇక్కడ సెంటర్ ఉంటుంది, టిఫిన్ సెంటర్ ఉంటుంది, వాళ్ళు ఇంట్లోనే చేసి అమ్ముతారన్నట్టు. అక్కడ బాగుంటుంది, కొంచెం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుందని తీసుకురావడానికని వెళ్తే అక్కడేమో బంద్ చేసి ఉంది, క్లోజ్ చేసి ఉంది. ఇంకా ఉట్టిగా ఏం రావాలని వచ్చేటప్పుడు బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చిన, ఇంకా బ్రెడ్ కాల్చి ఇచ్చి మా సానిక్షకి ఇచ్చేసిన. అండ్ మా నైనిషను లేపుతూనే ఏమైనా తిందు లేరా అంటే ఆమెనేమో లేస్తలేదు. ఇంకా అందుకే తనకు మళ్ళీ ఇది 2 hours గ్యాప్లో మళ్ళీ ఇంకొకసారి క్లాత్తో తుడుస్తున్నా అన్నట్టు చెప్పినా కదా. మా వారు ఫోన్ చేస్తూనే ఉంటారు గడికి ఇట్లా పిల్లలకి ఏదైనా అయితే ఆఫీస్కి పోయి 4 సార్లు ఫోన్ చేసిండు. జ్వరం వచ్చినప్పుడల్లా క్లాత్ తోడు అని ఆయన ఫోను. ఇంకా ఆయన ఫోను నాకు కూడా ఆయన చెప్పకపోయినా నాకు కూడా కన్సర్న్ ఉంటుంది కదా, సో అందుకే నేను కూడా తుడిచేస్తున్నా. అట్లనే కొంచెం జ్వరం తక్కువ అయితే ఫస్ట్ టెంపరేచర్ తగ్గిపోతే పిల్లలు లేచి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటారు అన్నట్టు. అప్పుడు కొంచెం వాళ్ళకి ఆకలి వేస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకని నేనైతే క్లాత్ పెట్టి తుడుస్తున్నా మళ్ళీ ఇంకొకసారి. ఇదైతే 4th టైమో 5th టైమో లేచి నుంచి. నేనైతే బ్రెడ్ తినే పర్సన్ కాదు, ఇంట్లో బ్రెడ్ ఉన్నా కూడా నేను బ్రెడ్ తినకుండా ఛాయ్లో దొడ్డు అటుకులు వేసుకొని తింటున్నా. నాకు ఇదే కొంచెం పొద్దున బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన రోజు నేను ఖచ్చితంగా ఛాయ్లో అటుకులు వేసుకొని తింటా అన్నట్టు. అది ఎనర్జీని ఇస్తుంది పొద్దుట పూట, కాసేపు ఆకలి లేకుండా వంట చేసుకుని ఆ స్ట్రెంత్ అయితే ఇస్తుంది. మీకు ఒకవేళ పాలలాగా ఇంట్రెస్ట్ ఉంటే పాలలో వేసుకొని అయినా తినొచ్చు, ఎందుకంటే అది ఇన్స్టెంట్గా మనకు ఒక మ్యాగీ లాగా అనుకోవచ్చు, ఫాస్ట్గా తినేసేయచ్చు. మీకు బ్రెడ్ తినాలనుకుంటే బ్రెడ్ కూడా తినొచ్చు, కానీ నాకు బ్రెడ్ ఏమీ ఇష్టం లేదు. ఇంకా చిన్న పాపను అట్లా చూసి నేను ఉండలేకపోయినా హాస్పిటల్ తీసుకొని అయితే వచ్చేసిన, పిల్లలు ఇద్దరిని తీసుకొని. అసలు ఎంత కష్టమైందో హాస్పిటల్లో అక్కడ నుంచోవడం. ఆయన మేము వచ్చేసరికి హాస్పిటల్ ఏమో తెరచలేదు, అప్పటికే 10 అవుతుంది, అయినా కూడా హాస్పిటల్ అయితే మూసేసింది. ఇంకా కాసేపు కూర్చోమని చెప్పారు, ఒక 1/2 hour కూర్చొని డాక్టర్ అయితే వస్తారని చెప్పారు. ఇంటికి వేద్దామంటే దూరం హాస్పిటల్, అంటే దూరం ఏం కాదు కానీ ఇప్పుడు నాకు దూరం లాగా అనిపిస్తుంది. సో అందుకే 1/2 hour అక్కడనే కూర్చొని ఇంకా పాపకు చూపెట్టుకొని సిరప్లు అన్నీ తీసుకొని వచ్చేసినాము. అసలు అక్కడ నుంచి ఇంటికి నడవడానికి ఏమంత దూరం ఉండదు, బట్ నాకు అదొక పెద్ద టాస్క్ లాగా అనిపించింది. ఎందుకంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంత దూరం నడవడం ఇదే ఫస్ట్ టైం అన్నట్టు, ఎప్పుడూ నడవలేదు ఇంత దూరము. సో ఫస్ట్ టైం నడిచిన కదా, అసలు బాట సాగుతలేదు, ఎంత నడిచినా కూడా వస్తలేదు మా రూమ్ అయితే. ఇంకా మళ్ళీ అందులో పాపని ఎత్తుకొని రావడం కదా, ఇంకా నా వల్ల కాలేదు. అట్లా ఇట్లా ఇంక ఇంటికి తనలాట పడుకుంటూ ఇంటికైతే వచ్చేసినాము. వచ్చేటప్పుడే అక్కడ నేనైతే ఏం తింటారని అడిగితే బోండా తింటామన్నారు. ఇంకా బోండా అయితే తీసుకొచ్చేసిన, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొని వచ్చిన. ఏదో ఒకటి కొంచెం లోపల పడితే ఆసర వస్తుంది పిల్లలకి. ఇప్పుడు సిరప్లు పోయాలన్నా ఏది పోయాలన్నా కొంచెం లోపల ఆసర ఉంటేనే ఆ సిరప్ పనిచేస్తుంది అనేసి ఇంకా బోండా తీసుకొచ్చేసిన. హాఫ్ బోండాలో హాఫ్ మాత్రమే, అంటే 2 పీసులు మాత్రమే తినింది. ఇంకా కొన్ని కొబ్బరి నీళ్ళు తాగిపించిన తర్వాత ఒక 10 minutes ఆగి ఇంకా సిరప్ వేసి పడుకోబెట్టేసిన. ఇట్లా ఎక్కువ ఫీవర్ ఉన్నప్పుడు పిల్లలకైతే డిహైడ్రేట్ అయిపోకుండా గడుకొకసారి వాటర్, కొబ్బరి నీళ్ళు, ORS ఏదో ఒకటి. ఇటు చూడరు వచ్చిన బాబా ఏంటి చెప్పు. ఇప్పుడు వీడియోలో బోండా చూసిందండి, ఇప్పుడు మళ్ళీ బోండా కావాలంటుంది. సరే పాపకి ఏమని చెప్తా లేకపోతే ఏమని, ఓకేనా. సో అట్లా పిల్లలు డిహైడ్రేట్ అయిపోకుండా ఏదో ఒకటి వాటరు, కోకోనట్ వాటరు, ORS ఏదో ఒకటి తాపిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం తినరు కదా, సో ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. దానివల్ల ఇంకా హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతుంది, ఫీవర్ కూడా తగ్గదు, ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ అయిపోతుంది. సో అందుకని నేనైతే కొబ్బరి నీళ్ళు తెచ్చిన. అదైతే ఎలక్ట్రోలైట్స్ ఉండి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, షుగర్స్ ఉండి. సో అందుకే అది కొంచెం తాపిస్తేనే ఉన్న వాటర్కి బదులు అది తాపించిన నేను. ఇంకా మిషన్లో బట్టలు వేసేసి బట్టలు అయితే ఆరేస్తున్నా. పిల్లలకి ఎవరికి ఎట్లున్నా కూడా మన డైలీ పనులు అయితే మారవు కదండి, అవి మనమే చేసుకోవాలి ఆబ్వియస్లీ. అండ్ మొన్నటి వరకు అమ్మ ఉండడం వల్ల నాకు అసలు ఏం ఏర్పడలేదు. ఇప్పుడేమో అమ్మ లేదు, ఈవినింగ్ రమ్మని చెప్పిన ఈవినింగ్ అమ్మ వస్తుంది ఈవినింగ్, ఎందుకంటే పిల్లల్ని ఇట్లా హ్యాండిల్ చేయడం నా వల్ల కావట్లేదు. మళ్ళీ నేనే లేచి వండి పెట్టి చేసి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలంటే కొంచెం స్ట్రెస్ లాగా అనిపిస్తుంది. ఈ స్ట్రెస్లో మా సనీక్ష వాటర్ తాగుతాను పాలన్నీ పారవచ్చింది. అనవసరంగా అవి నేను తాగినా బాగుండు, పారవచ్చేసింది పాలని. అసలు అప్పుడు ఆ క్షణంలో అసలు నా చేతి కింద ఆమె ఉండుంటే ఆమె బ్యాండ్ బాజా అవుతుండే, బట్ కొంచెం దూరంగా ఉంది. అందులో నేను చిన్న పాపని ఎత్తుకొని ఉన్నాను, అందుకే తనకు బ్యాండ్ బాజా తప్పింది అన్నట్టు. ఇంకా ఈమెను ఎత్తుకొని ఇట్లా ఉండడం నా వల్ల అవ్వట్లేదు. అసలు ఇదివరకటితో పోలిస్తే, అంటే ఒక 6 నెలల ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం నయమే. ఇదివరకు అయితే ఇట్లా మా నైనిషకి ఏమైనా అయితే, అంటే జ్వరం వచ్చినా, దగ్గులేసినా, సర్దైనా, ఏదైనా సరే, చిన్నది వచ్చినా సరే తనను మొత్తం ఇంక ఎత్తుకొనే ఉండాలి ఆమెను, లేకపోతే ఆమె పండుకోదు, మనల్ని కదలనియది, మెదలనియదు. అసలు ఎత్తుకొని ఎన్నిసార్లు ఎన్ని పనులు చేసినాను, వంట వేయడం, బట్టలు ఆరేయడం, ఇల్లు ఊడవడం, ఇట్లాంటి ఎన్ని పనులు చేసినానో తనని ఎత్తుకొని. అప్పట్లో అయితే ఇప్పుడు అప్పటితో పోలిస్తే కొంచెం మేలు. అంటే కొంచెం పెరిగినా కొద్దీ, పిల్లలు పెరిగినా కొద్దీ ఆ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది కదా, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా సెట్ అవుతూ ఉంటాయి మెల్లమెల్లగా. సో ఇప్పుడు ఇంకా సెట్ కాలేదు, బట్ మెల్లమెల్లగా బెటర్ అవుతున్నాయి థింగ్స్ అయితే. అప్పటితో పోలిస్తే చాలా బెటర్. అప్పుడైతే ఇంకా ఘోరంగా ఉంటుండే. అందుకే నేను ఏం వీడియోలు పెట్టకపోతున్నా, నాకు అసలు టైమే దొరకకపోతుంది తనని చూసుకోవడానికి. ప్రతి మంత్లో ఖచ్చితంగా ఒక 15 days తనకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుండే, బట్ దాని నుంచి ఇప్పుడిప్పుడే మేము ఓవర్కమ్ అవుతున్నాము. బట్ ఆ లోపే అవుతున్నాం అనుకునే లోపే మళ్ళీ అటాక్ అయింది. బట్ ఈసారి అయితే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వచ్చినా కూడా తను ఒక దగ్గర పడుకుంటుంది. తను ఎవరు లేకున్నా, పక్కకి ఎవరు లేకున్నా కూడా తను ఒక్కతైనా పడుకోగలుగుతుంది. అది బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. అంటే అందుకే ఏజ్ జరిగినా కొద్దీ పిల్లలకు తెలుస్తుంటాయి అనమాట. ఇదివరకు ఏమో పక్కకుంటేనే పడుకునే, జ్వరం వచ్చినట్టు ఇంకా పక్కకే ఎత్తుకొని ఉండాలి, పక్కన పడుకొని ఉండాలి. బట్ ఇప్పుడు కొంచెం బెటర్, అంటే ఉన్నారులే మన వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, మనం పడుకోవచ్చు హాయిగానే. ఆ థింగ్ అయితే తనకు తెలుస్తుంది కాబట్టి ఇంకా పడుకుంది.
మళ్ళీ ఇంకా నా పనులన్నీ నేను సనీక్ష అయితే వంట చేసేసిన, ఇంకా మా వారికి చిక్కుడుకాయ కూర వండేసిన, నాకేమో టమాటా పచ్చడి ఉండమని వేసింది. ఇంకా నేనైతే అదే పెట్టుకొని తింటాను ఊరుకున్నా. ఇంకా రెండు కూర లెవెల్ చేస్తారని ఇంకా పాలన్నీ క్లీన్ చేసేసి తను మళ్ళీ చిన్న పాపకు ఒకసారి కోకోనట్ వాటర్ తాగిపించేసిన. ఇంకా ఈవినింగ్ మా అమ్మ వచ్చిన తర్వాత అప్పుడు ఈవినింగ్ 4:30, 5 అట్లా అప్పుడు లేచింది మా చిన్న పాప. అప్పుడు లేచి ఇల్లుదంతా తిరుగుతుంటే అసలు ఏదో లైబ్రరీ లాగా ఉండే పొద్దు నుంచి మా ఇల్లు కొంచెం ఇప్పుడు పిల్లలు ఉన్న ఇల్లు లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెనే హడావిడి చేసేది మా ఇంట్లో, మా చిన్న పాపనే. వాడు ఒక్కడు లేకపోతే ఇల్లంతా మ్యూట్లో పెట్టిన టీవీ లాగా అయిపోతుంది అన్నట్టు. ఈవినింగ్ అయితే అమ్మ వచ్చేసింది. ఇంకా పిల్లలకు అట్లా అయిపోయిందని చెప్పిన తర్వాత అమ్మ ఉంటుందా చెప్పండి, ఇంక వచ్చేసింది. ఏమైంది నీ బాధ ఏంది? పరోటా వస్తుంది, పప్పు తెస్తాడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. ఇప్పుడు అనగానే మొగల మీదకే పడుతుంది, అదేమన్నా వస్తుంది ఉండు. ఇంకా అమ్మ అయితే వచ్చేసింది ఊరు నుంచి. ఇంకా పాపకు అమ్మ వచ్చిన తర్వాతనే జ్వరం అయితే కొంచెం తగ్గింది. అమ్మని చూసిన తర్వాత అమ్మ బస్కి వచ్చేసింది. అక్కడ నేను 12:30కి అట్లా ఫోన్ చేసి చెప్పేసరికి ఈవినింగ్ 5:30కి అంతా వచ్చేసింది అమ్మ. తల్లి మనసు ఊరుకుంటుందా చెప్పండి, ఊరుకోదు కదా. అట్లా అయిపోయిందని చెప్పగానే ఇంకా నేను చెప్పగానే అప్పుడే వెంటనే వస్తూ ఉండే. ఇప్పుడు సిద్ధపడి పోయి వెంటనే వచ్చేస్తే ఇప్పుడు ఊళ్ళో బస్ కంటే మళ్ళీ ఇది లేట్ అయితే 7 వచ్చేసరికి నేను ఈవినింగ్ కల్లా ఉండేటట్టు వచ్చేస్తాను. వెంటనే వచ్చేసింది. ఇంకా అమ్మని చూసిన తర్వాతనే మా నాయనకి అయితే సగం జ్వరం తక్కువైపోయింది. కొంచెం బెంగ ఉంటుంది కదా, లాస్ట్ 3-4 మంత్స్ నుంచి అమ్మ దగ్గరనే ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళు. సో అందుకే బెంగలాగా అయిపోయినట్టుంది. ఇంకా ఆమెను చూసిన తర్వాతనే సగం జ్వరం తక్కువైపోయింది. ఇంకా అమ్మ అయితే చపాతీలు వేస్తుంది నైట్ కోసం. చిక్కుడుకాయ కూర ఉన్నా అని చెప్పిన కదా. సో నేను తినను చిక్కుడుకాయ కూర, ఎందుకంటే చీదర పెడుతుంది అనే ఉద్దేశంతో, కుట్లు చీదర పెడతాయనే ఉద్దేశంతో నేనైతే తినట్లేదు. ఇంకా చపాతీలు వేసుకొని తింటున్నాము. పాప కూడా చపాతీయే తినడానికి ట్రై చేసింది, కానీ మళ్ళీ వామిటింగ్ అయింది. ఇంకా తినలేదు తను. కొన్ని పాలు ఆగేసింది. ఇంకా నెప్లైజర్ అయితే పట్టేస్తున్నాము. అండ్ మోస్ట్లీ నెప్లైజర్ ఎన్ని ఎక్కువసార్లు పడితే అంత మంచిది, అంత తొందరగా దగ్గు సర్ది అనేది తొందరగా తక్కువైతుంది. సిరప్లతో పోలిస్తే మనకు నెప్లైజర్లతో తొందరగా తక్కువైపోతే వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా ఉంటాం, మళ్ళీ బాయ్. చెప్పడం మర్చిపోయినా, వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ నేను ఇంకా అప్డేటెడ్గా ఉంటాను అన్నమాట డైలీ.